యేసు ప్రభు లోకానికి రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మానవ జాతిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక కారణం ఏమైనా ఉందంటే చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక విషయాన్ని చెప్పాలని ఆశిస్తూ బైబిల్ గ్రంథంలో లోకా సువార్త 2వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఇలా వ్రాయబడి ఉంది. వెంటనే పరలోక సైన్య సమూహములు ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేసిరి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని దూతలు ఆ గొర్రెల కాపర్లకు ప్రకటిస్తున్న విషయం ఏంటంటే, వాళ్ళకు ఒక శుభవార్త చెప్పిన తర్వాత దేవుని దూతలు చెప్తున్న మాట ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. మానవ జాతికి ఏమిటి కొదువైపోయిందయ్యా అంటే సమాధానము లేదు. ఈ దినాల్లో ఎక్కడ చూసినా చాలా రకాలైన గొడవలు, కాలేజీలో చూసినా, లేకపోతే వివిధ సంస్థల్లో చూసినా, వివిధ సంఘాల్లో చూసినా, గ్రామాల్లో చూసినా, ప్రాంతాల్లో చూసినా సమాధానము కొదువైపోయింది. అందుకే హత్యలు జరుగుతున్నాయి, అందుకే భయంకరమైన విషయాలు సమాజంలో జరుగుతున్నాయి. కారణం ఏంటయ్యా అంటే కుటుంబాల్లో సమాధానము లేదు, భార్య భర్తల మధ్య సమాధానము లేదు, పిల్లలు తల్లిదండ్రుల మధ్య సమాధానము లేదు, లేకపోతే లెక్చరర్స్ స్టూడెంట్స్ మీద సమాధానము లేదు. ఎక్కడా సమాధానము పనిచేయట్లేదు, సమాధానము లేదు. కారణం ఏంటంటే మనుషులకి సమాధానం లేకపోవడానికి గల కారణం ఏంటి? దేవుని లేఖనం చెబుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెబుతూ అంటాడు, దేవుడు మనకు సమాధానకరమై ఉన్నాడంట, ఆయన మన సమాధానమై ఉన్నాడంట. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడయ్యా అంటే యెషయా ప్రవక్త ద్వారా క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకి ముందే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఏమని చెప్పాడంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడి అని చెప్పుకుంటూ ఆయన లక్షణాలు చెప్పుకుంటూ వచ్చుతూ సమాధానకర్తయకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. దేవునికి స్తోత్ర. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడే అంటే సమాధానము లేని మానవ జాతికి సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఈ రాత్రి ఈ మైక్ ద్వారా ఎందరు వింటున్నారో మీ కుటుంబాల్లో సమాధానం కొదువైపోతే, చాలా మందికి డబ్బు ఉంటది, మంచి ఉద్యోగం ఉంటది, అందమైన కుటుంబం ఉంటది, కానీ కుటుంబంలో సమాధానం ఉండదు, గ్రామాల్లో సమాధానము కొదువైపోతుంది. దేవుడు మీకు సమాధానాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన సమాధానకర్తయగు అధిపతి. అసలు మానవ జాతికి ఉన్న సమాధానం ఎలాగపోయిందయ్యా అంటే ఆదిలో దేవుడు అవ్వ ఆదాముల్ని చేసిన తర్వాత దేవుడు వాళ్ళతో ప్రతి చల్లపూట ఈ దినాన్ని మీరు ఎలాగైతే ఇంత సంతోషముగా, ఇంత ఆనందముగా దేవుని మాటలు వింటున్నారు, దేవాతి దేవుడే వాళ్ళతో వచ్చి సంభాషణ చేసేవాడంట, వాళ్ళతో వచ్చి మాట్లాడుతూ ఉండేవాడంట. అది ఒక పరలోకంలాగా ఉండేదంట. దేవునికి స్తోత్ర. చాలా సార్లు అనుకుంటాం పరలోకం అంటే ఎలాగుంటదయ్యా, స్వర్గం అంటే ఎలాగుంటదయ్యా అంటే ఏమీ లేదు. దేవుడు ఉన్నదే స్వర్గం, దేవుడు ఉన్నదే పరలోకం, దేవుడు లేనిదే నరకం. నీ జీవితంలో దేవునికి స్థానం లేకపోతే, దేవునికి చోటు లేకపోతే, దేవునికి నీ మనస్సులో చోటు ఇవ్వకపోతే, ఆయన నువ్వు అంగీకరించకపోతే నీ జీవితంలో సమాధానం ఉండదు. దేవుడు వాళ్ళతో సఖ్యతగా సహవాసము చేస్తూ వాళ్ళకి శాంతినిస్తూ వాళ్ళతో చక్కగా మాట్లాడేవాళ్ళంట. వాళ్ళు ఎంత హాయిగా ఉండేవారు ఏదైనా తోటలో. మీకు విషయం చెప్పనా, ఈ రాత్రి నీకు సమాధానం లేదేమో, ఈ రాత్రి నీకు సంతోషం లేదేమో, ఈ రాత్రి నువ్వు భయముతో బ్రతుకుతున్నావేమో, నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావేమో. నేను ప్రకటించే యేసయ్య సమాధానకర్త యొక్క అధిపతి. మాట విన్నని నీ పిల్లలకు కూడా ఆయన సమాధానాన్ని ఇస్తాడు, లోబడిన నీ భర్తను కూడా ఆయన మారుస్తాడు. చాలా దినాల్లో కుటుంబంలో సమస్యలతో సతమతమవుతూ సమాధానం లేకుండా బ్రతుకుతున్న నీవు నీ హృదయంలో యేసయ్యకు చోటిస్తే ఆయన మరల మీ కుటుంబంలో సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని దూతలు పరలోకము నుండి వచ్చాయంట. ఆ దూతలు చెబుతున్న విషయం ఏంటి తెలుసా? భూలోకములో మీకు సమాధానం కలగాలంటే మీరు ఆయనకి ఇష్టలుగా ఉండాలి. దేవునికి స్తోత్ర. పరలోకంలో ఉన్న దూతలు భూలోకంలో ఉన్న ప్రజల సమాధానం గురించి ఎలా మాట్లాడుతున్నాయంటే, దూతలు ఇక్కడ సంచారం చేస్తూ ఉంటాయి, దూతలు అంతటా సంచరిస్తూ ఉంటాయి. ఆ
అవి చూస్తూ ఉంటాయి. మనుషులు ఎవరు సమాధానంగా ఉంటున్నారని దూతలు చూస్తున్నప్పుడంట దేవునికి ఇష్టలైన వ్యక్తులందరూ సమాధానంగా ఉంటున్నారంట. ఈ రాత్రి నువ్వు దేవునికి ఇష్టడు అయితే, దేవునికి ఇష్టడు ఎలాగవుతాయా అంటే, ఎబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే నువ్వు ఆయనకి ఇష్టడు అయిపోతావు. ఆయనకి ఇష్టడు అయిపోతే నీ కుటుంబంలో సమాధానం వస్తుంది. ఆయన నీవు కలిసి జీవిస్తావు. అది పరలోకంలాగా ఉంటది. ఏ పరిస్థితుల్లో అయినా ఈ రాత్రి మైక్ ద్వారా వింటున్న మీకు, దేవుని సేవకుడుగా దేవుని లేఖనాన్ని బట్టి నేను చెబుతున్న మాట ఏంటంటే, ఏదైనా తోటలో దేవుడు ఉండేవాడు, దేవుడితో కలిసి జీవించేవాళ్ళు, వాళ్ళు భూలోకములో స్వర్గాన్ని అనుభవించేవారు. చాలా మంది అందమైన గృహాల్లో ఉంటారు, మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, మంచి ఉన్నతమైన వర్ణంలో పుట్టామని ఈ లోక సంబంధంగా అన్ని అధికారాలు ఆధిక్యతలు కలిగి ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో అంటూ ఉంటారు కదా, నరకాన్ని అనుభవిస్తున్నానండి అంటారు. కారణం ఏంటి తెలుసా? ఎన్నున్న మనిషికి సమాధానము లేకపోతే ఆ వ్యక్తికి ఆ సంతోషం ఉండదు. దేవుడు ఎందుకు వచ్చాడయ్యా ఈ లోకానికంటే సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆ సమాధానము నీకు కావాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి. ఇష్టడుగా ఉండాలంటే నువ్వేం చేయాలి అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అవాదములు ఆయనతో కలిసి ఉన్నప్పుడు చక్కగా ఉండేవారు. బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే సర్పం అంట వాళ్ళని మోసపుచ్చిందంట, దేవుని మాట వినకుండా చేసిందంట. తద్వారా ఏమైందయ్యా అంటే, వాళ్ళు దేవునితో ఉన్న ఐక్యతను, దేవునితో ఉన్న సహవాసాన్ని, దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయారు. అప్పటి నుండి స్టార్ట్ అయింది వాళ్ళకి జీవితం అంతా, మనసంతా వేదనతో భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. సంతోషం లేదు. కారణం ఏంటంటే, ఒక వ్యక్తికి భయంకరమైన నరకం ఏంటి తెలుసా? దేవునికి దూరముగా ఉండడము భయంకరమైన నరకం. సృష్టికర్త అయిన దేవునికి, నిన్ను పుట్టించిన వానికి, నిన్ను చేసిన వానికి నువ్వు దూరంగా బ్రతికితే నీ జీవితంలో నెమ్మది ఉండదు. సహోదరి సహోదరుడా, నేను ప్రకటిస్తున్న యేసయ్య నిన్ను చేసిన వాడు, నీ సృష్టికర్త, సర్వ జగత్తుత్పత్తికి ఆయన ఆధారము. అలాంటి దేవుడికి నువ్వు దూరంగా బ్రతికితే, ఆ దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే నీకు ఎన్నున్నా నెమ్మది ఉండదు, నీ కుటుంబంలో క్షేమం ఉండదు. అవ్వాదాములు దేవుని చేత చేయబడిన వారే దేవుని మాట వినకుండా అపవాది మాట విన్నప్పుడు వాళ్ళు ఏం కోల్పోయారయ్యా అంటే మహిమను కోల్పోయారు. వాళ్ళు ఏం కోల్పోయారయ్యా అంటే సంతోషాన్ని కోల్పోయారు. వాళ్ళు ఏం కోల్పోయారయ్యా అంటే ఆ దేవునితో ఉన్న సమాధానాన్ని కోల్పోయారు. దేవునికి స్తోత్ర. మానవ జాతి అలాగొస్తూ ఉంది. మానవ జాతి భూమి మీద చెడిపోయింది. దేవునికి దూరస్తులైపోయారు. నెమ్మది లేదు. ఆ టైంలో దేవుడంట ఒక వ్యక్తిని పుట్టించాడంట. ఆయన పేరు నోవాహు. వాళ్ళు అనుకున్నారంట ఈయన ద్వారా ఆయన నెమ్మదిగా ఉంటాం అనుకుని ఆయనకి నెమ్మది అని పేరు పెట్టారంట. నోవాహు అంటే నెమ్మది. ఆయన ద్వారా నెమ్మదిగా ఉంటామనుకుంటే ఆయనకి నెమ్మది అని పేరు పెట్టుకుంటే, చాలా మంది రకరకాల పేర్లు పెట్టుకుంటారు. జాయ్ అని పేరు పెట్టుకుంటారు, లేకపోతే ఆనందం అని పేరు పెట్టుకుంటారు, సంతోషం అని పేరు పెట్టుకుంటారు, సమాధానం అని పేరు పెట్టుకుంటారు. చాలా మంది చాలా పేర్లు పెట్టుకుంటారు, కానీ వాళ్ళ జీవితాల్లో అది ఉండదు. కారణం ఏంటంటే దేవునికి దూరంగా ఉండి నువ్వు ఏ పేరు పెట్టుకున్నా అది నీ జీవితంలో ఉండదు. నోవాహు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడంట దేవుడు. అందుకే నోవాహుతో అంటాడు, అయ్యా ఇదిగో ఈ భూలోకం అంతా నా సన్నిధిలో చెడిపోయిందయ్యా, వీళ్ళు నేను నాశనం చేసేద్దాం అనుకుంటే వాడ కట్టమన్నాడంట. అయినా వాళ్ళకి 120 సంవత్సరాలు నోవాహు సువార్త ప్రకటించిన ఆ ప్రజలు మాట వినలేదు. నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు. దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపించాడు, రాజులను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు. తర్వాత కాలంలో ఎవరు సొలొమోను పుట్టాడంట. మహాజ్ఞాని సొలొమోను సమాధానకరంగా ఉంటది అనుకుని ఆయనకి సొలొమోను అని పేరు పెట్టారంట. జ్ఞానవంతుడు. అతని కాలంలో దేశం కొంతకాలం నెమ్మదిగా ఉంది. తర్వాత దేవుడు చెప్పాడు కదా, ఇదిగో దావీదు వంశములో నుండి ఒక వ్యక్తిని పుట్టిస్తాను, అతడు ప్రపంచానికి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్ర. యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు తెలుసా? అప్పుడు మానవ జాతి పరిస్థితి ఎలాగుండేదంటే, దేవుడికి దూరం అయిపోయిన మానవ జాతి దేవుని సన్నిధికి వెళ్ళి వీళ్ళ సమస్యను చెప్పుకోవాలనుకుంటే వీళ్ళకి ధైర్యం ఉండేది కాదు. భయముతో బ్రతికేవారు. ఎవరు తమ సమస్యను తాము డైరెక్ట్ గా వెళ్ళి దేవుడితో చెప్పుకుంటే అధికారం లేదు, కోల్పోయారు. అవకాశాన్ని కోల్పోయారు. పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను వాళ్ళు ఏం చేయలేకపోతున్నారంట,
పాపము చేసేవంటే పాపము దేవునితో ఉన్న సమాధానాన్ని తీసేస్తుంది. చూడండి, ఒక వ్యక్తి ఏ కుటుంబంలో అయినా పాపం ఎంటర్ అయిందంటే ఆ కుటుంబంలో సమాధానం దూరం అయిపోద్ది. నేను ప్రకటించే యేసయ్య నీ పాపాన్ని తీసేసి నీకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. దేవునికి స్తోత్ర. ఈ రాత్రి నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో ధైర్యంగా వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టలేని పరిస్థితి. ప్రధాన యాజకుడు మాత్రమే నిర్గమకాండంలో ఉంటది, సంవత్సరానికి ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి బలర్పించేవాడంట. అందరి పాపాల నిమిత్తము, ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటది, అందరి పాపాల నిమిత్తము, తన పాపాల నిమిత్తము ఒకసారి బలర్పించేవాడంట. ఈయనైతే అందరి పాపాల కోసం పుణ్యాత్ముడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఎఫెసీయులకు రాస్తూ అంటాడు, మునుపు దురస్తులైన మీరు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక వాగ్దానము నిబంధన నిరీక్షణ లేని వారము ఇప్పుడైతేనంట అప్పుడు లోకంలో దేవుడు లేని వారిగా బ్రతికేమంట. దేవునికి స్తోత్ర. ఇప్పుడంట దేవునికి సమీపస్తులు అయ్యామంట. ఎలాగయ్యాం? దేవుని ఇంటి వారం అయిపోయామంట. దేవునికి స్తోత్ర. మీకోసం తెలుసా, యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే నువ్వు దేవుని ఇంటి వాడు అయిపోతావు. స్వర్గంలో నీకు స్థానం ఉంటది ఆయన విశ్వసిస్తే. ఎవరో అనుకుంటున్నావేమో, ఆయన నీకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నీకు బదులుగా అక్కడ రాశాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో దేవుడంట తన శిలువ ద్వారా ఆయనకు మనకు ఉన్న మధ్య ఉన్న విధి రూపకమైన ఆజ్ఞల గల పత్రాన్ని మేకులతో శిలువ కొట్టేసి ఆయనతో మనల్ని సమాధానపరిచాడంట. దేవునికి స్తోత్ర. లోకము దేవుణ్ణి డైరెక్ట్ గా చూడడానికి అధికారం లేదు. ఈ రోజు కూడా చాలా మంది ఎవరికో డబ్బులు ఇచ్చి పంపిస్తారు, ప్రార్థన చేపించండి అయ్యా, పూజ చేపించండి అయ్యా. లేదు లేదు, రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు మనము డైరెక్ట్ గా వెళ్ళి అబ్బా తండ్రి అని మొర్ర పెట్టి అధికారం ఇచ్చాడంట. దేవునికి స్తోత్ర. నువ్వెవరైనా సరే ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా నా కుటుంబ పరిస్థితి దయా, నా భర్త పరిస్థితి దయా, నా గ్రామ పరిస్థితి దయా, నా పిల్లల పరిస్థితి దయా, నా ఆర్థిక పరిస్థితులు దయా, నా కుటుంబం నెమ్మది లేదయ్యా, సమాధానం లేదయ్యా అని నువ్వు ఆయన పాదాల దగ్గరికి వచ్చి మర్ర పెట్టగలిగితే ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు. నీ జీవితంలో ఉన్న అసమాధానాన్ని తీసేస్తాడు, అశాంతిని తీసేస్తాడు, చీకటిని పారగొట్టగలుగుతాడు. దేవుని దోతలు చెబుతున్నాయంట. పరలోక విషయం గురించి చెప్పట్లేవు. భూలోకంలో మీకు సమాధానం కలగాలంటే ఆయనకి ఎలాగుండాలంట? ఇష్టులై ఉండాలంట. దేవుడితో మనిషి దూరం అయిపోయిన తర్వాత ఎవరికి ఇష్టలైపోతారు తెలుసా? అపవాదికి ఇష్టలైపోతాడు, జోదగాడులకి చెలిగాడైపోతాడు, దుష్టులతో సహవాసం చేస్తూ ఉంటాడు. దేవునికి దూరస్తుడైన మనిషి ఎవరితో సహవాసం చేస్తాడు? దుష్టులతో సహవాసం చేస్తాడు, త్రాగుబోతులతో సహవాసం చేస్తాడు, జోదగాడులతో సహవాసం చేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో నీవు ఉంటే నీకు నెమ్మది ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో నీవు ఉంటే నీ కుటుంబంలో సమాధానం ఉండదు. అందుకే యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, నువ్వు ఎవరైనా సరే యేసు లేకుండా నువ్వు దేవుని సన్నిధికి ప్రవేశించలేవు. దేవుడే ఆయనకు మనకు ఉన్న మధ్య గోడను కూల్చేసాడంట. విధి రూపకమైన ఆజ్ఞల గల పత్రాన్ని సిలువతో మేకలు కొట్టేశాడంట. ఇప్పుడు ఆయనతో మనల్ని ఏకం చేసేసాడంట. దేవునికి స్తోత్ర. ఇప్పుడు నువ్వు ఎవరైనా సరే ఆయన దగ్గరికి వస్తే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే నువ్వు ఆయన సన్నిధిలోకి ధైర్యంగా వచ్చి మొర్ర పెట్టగలవు. నీకున్న సమస్య చెప్పుకోగలవు. ఆయన నిన్ను ఏ పరిస్థితుల్లోనైనా విడిపించగలడా. నీకోసం ప్రాణం పెట్టినాడండి. అందుకే రోమీయులకు రాస్తూ అంటాడు కదా, తన సొంత కుమారుడిని ఇవ్వడానికి ఎనుక తీయలేని దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని నీకు ఎందుకు అనుగ్రహించడం. దేవునికి స్తోత్ర. తన సొంత కుమారుడిని మన కోసం ఈ లోకానికి పంపించాడండి. ఎందుకోసం అంటే మన సమాధానం నిమిత్తము ఆయన సిలువలో మేకులు కొట్టబడ్డాడు. ఈ రాత్రి నీకు సమాధానం కొదువైతే, నెమ్మది కొదువైతే, మనసంతా ఆందోళనతో బ్రతుకుతున్నా, అందరికి అన్ని ఉంటాయి కొంతమందికి, కానీ అంతరంగంలో ఆందోళన ఎలాగొస్తుంది అంటే, ఆందోళన పాపం వల్ల వస్తుంది. పాపం చేసే వ్యక్తి పాపానికి దాసుడై బ్రతుకుతాడు, బానిసగా బ్రతుకుతాడు. పాపం మనిషికి భయాన్ని కలుగు చేస్తుంది, పాపం మనిషికి ఆందోళన కలుగు చేస్తుంది.
ఎంత గొప్ప వ్యక్తులైనా. మీరు ఎప్పుడైనా చూడండి, చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికేస్తారు. డాక్టర్స్, కొంతమంది ఉన్నతమైన ఆ ఎంప్లాయీస్ చాలా మంది దొరికేస్తారు. వాళ్ళు మీడియా ముందుకు వచ్చి వాళ్ళ ముఖాలు ఏం చేయలేరు, చూపించుకోలేరు. కారణం ఏంటంటే పాపం ధైర్యంగా బ్రతకడానికి ఛాన్స్ తీసేస్తుంది. అదే నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే ఆయన నీ పాపాన్ని తీసేసి నువ్వు ధైర్యంగా బ్రతకడానికి ఆయన కృపానుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంత గొప్ప దేవుడు. అందుకే ఆయన మనకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. యోహాను రాసిన తన మొదటి పత్రికలు ఏమంటాడు తెలుసా? ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. పాపాలు తీయడానికి అందరూ సరిపోరు. ప్రపంచంలో పాపము లేని దేవుడు ఒకే ఒక్క ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన గురించి గాబ్రియేల్ అంటది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించిన తర్వాత నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? దేవునికి స్తోత్రం. నేను ప్రకటించే యేసయ్య పాపము లేనివాడు. నేను ప్రకటించే యేసయ్య పరిశుద్ధుడు. నేను ప్రకటించే యేసయ్య సర్వ సృష్టికి ఆధారమైన వాడు. సర్వ మానవ కోటికి రక్షకుడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరలేరు. ఈ లోకంలో కొంతమంది దగ్గరికి వెళ్ళడానికి ఎవరో మధ్యవర్తులు ఉండాలి. యేసు ఆ తండ్రి దగ్గరికి, స్వర్గానికి వెళ్ళాలంటే, మోక్షానికి వెళ్ళాలంటే యేసు తప్ప వేరొక మార్గం లేదు. మనం ఎవరమైనా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా అందరికీ. మీకు ఒక విషయం చెప్పనా? యేసుకి ఎవరు అవసరం లేదు, కానీ యేసు అవసరం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంది. దేవునికి స్తోత్రం. యేసు లేకుండా మోక్షానికి వెళ్ళగాడం అది అసంభవం, జరగదు. దేవుడే చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యం. ఎందుకంటే మన పాపముల నిమిత్తం ఆయనే ప్రాణం పెట్టాడు. పాపం లేనివాడు. ఎందుకు ఆయన్ని సిలువేశారంటే ఆయన పాపాల నిమిత్తం కాదంట, మన అందరి పాపాల నిమిత్తం. ఎవరు పాపం చేశారంటే భూమి మీద అందరూ పాపమే. బైబిల్ గ్రంథం చెప్తుంది, చాలా గ్రంథాలు కూడా చెప్పారు, మనిషి పాపములోనే పుట్టాడు, పాపములో ఏం చేస్తున్నాడో చనిపోతున్నాడు. ఆ పాపములో ఉన్న మనుషుల్ని రక్షించడానికి. అందుకే యేసుక్రీస్తు పుట్టేటప్పుడు యోసేపుతో దేవుని దూత అంటది, ఇదిగో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన ఏం చేస్తాడంట, రక్షిస్తాడా. పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు ఆయన. పాపము లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఈ మైక్ ద్వారా అందరు వింటున్నారు. మీకు ప్రేమతో చెప్పేది ఏంటంటే, ఆయన మీ కుటుంబాల్లో సమాధానాన్ని కలుగు చేస్తాడు. ఎలా కలుగు చేస్తాడయ్యా? ఒక వ్యక్తికి సమాధానము డబ్బుంటే రాదు, ఒక వ్యక్తికి సమాధానము ఉద్యోగం ఉంటే రాదు, ఒక వ్యక్తికి సమాధానము అధికారం ఉంటే రాదు, ఒక వ్యక్తికి సమాధానము కుటుంబం ఉంటే రాదు, ఒక వ్యక్తికి సమాధానము మనకి కావలసిన సెక్యూరిటీ బౌన్సర్లు ఉంటే రాదు. ఒక వ్యక్తికి సమాధానం ఎప్పుడు వస్తుందంటే, మనసులో పాపం పోతే సమాధానం వస్తుంది. పాపం ఉన్న వ్యక్తి సమాధానంగా ఉండలేడు. యేసుప్రభువు అందుకే ఈ లోకానికి వచ్చాడు, మీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఎలాగ సమాధానం ఇస్తాడయ్యా అంటే, నీ పాపము తీసేసి, దేవునికి నీకు అడ్డుగా పాపం ఉండిపోయింది. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఉంటది, రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తము కుర్చీ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ పాపములు మీకు ఆయనకు ఏమైపోయాయంట, అడ్డైపోయి. ఆ పాపాన్ని తీసేసి మిమ్మల్ని పరిశుద్ధులుగా ఆయన రక్తముతో కడిగి ఆయనతో సమాధానపరిచి మీకు గొప్ప నెమ్మదినివ్వాలనుకుంటున్నాను. మీకు క్వశ్చన్ చెప్పనా? ఒక వ్యక్తి ఎప్పుడు సమాధానంగా ఉంటాడంటే, అందరితో సమాధానంగా ఉండాలంటే ఒక వ్యక్తి మొదట దేవునితో సమాధానపరచబడాలి. దేవునికి స్తోత్రం. దేవునితో సమాధానపరచబడకుండా ఒక వ్యక్తి ఎవరితోనూ సమాధానంగా ఉండలేడు. చాలాసార్లు క్రైస్తవుల్ని చాలా మంది హింసిస్తూ ఉంటారు, చాలా మంది బాధ పెడుతూ ఉంటారు. క్రైస్తవ్యం హింసించబడినట్లుగా ప్రపంచంలో ఎవరు హింసించబడలేదు. కానీ క్రైస్తవులు అందరి కొరకు ప్రార్థన చేస్తారు, క్రైస్తవులు అందరి నెమ్మది కొరకు ప్రార్థన చేస్తారు. ఇది ఎలాగొచ్చిందయ్యా అంటే, దేవాతి దేవుడే చెప్పాడు, ఇదిగో మీరు శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, మేము హింసించు వారిని మీరు ప్రేమించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగయ్యా అంటే, క్రైస్తవులు యేసు రక్తము ద్వారా దేవునితో సమాధానపరచబడ్డారు. అందుకే చుట్టూ వేధించే వాళ్ళున్నా, బాధ పెట్టే వాళ్ళున్నా సమాధానంగా ఉంటారు. క్రైస్తవ్యం ఎవరికి హాని చేయలేదు. క్రైస్తవ్యం ప్రేమించేదే, క్రైస్తవ్యం మేలు చేసేదే. క్రైస్తవులు కారణం ఏంటయ్యా అంటే, ఒకసారి మదర్ తెరీసాని
మదర్ తెరిసా కోల్కతా ప్రాంతానికి వచ్చిన తర్వాత కుష్టి వ్యాధిగ్రస్తుల మధ్య సర్వీస్ చేసిందంట. సర్వీస్ చేస్తే కోల్కతా రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ ప్రజలకి సహాయం చేయండి అయ్యా అంటే, కోల్కతా రాజంట ఆమె చేతిలో ఉమ్మేసాడంట. ఆమె ఆ ఉమ్ము వేసిన చేతిని ఇలా తీసుకొని, అయ్యా రాజా ఇది నాకు, మరి ఆ కుష్టి వ్యాధిగ్రస్తుల కోసం ఏం చేస్తావు అని అడిగిందంట. ఒకసారి ఫుట్పాత్ మీద కొంతమంది కుష్టి వ్యాధిగ్రస్తులు ఉంటే ఆమె వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటే ఒక కుష్టి వ్యాధిగ్రస్తులు అడిగాడంట, అమ్మా మీరు మా బంధువు కాదు కదా, మీరు మా దేశం కాదు కదా, మీరు మాకు తెలియదు కదా, నువ్వు ఎందుకమ్మా నన్ను ఇలా ప్రేమిస్తున్నావు అంటే, దేవుడు సిలువలో నా కోసం ప్రాణం పెట్టి నన్ను ప్రేమించాడు, ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాడు, ప్రేమ ఎట్టుదో దేవుణ్ణి చూసి తెలుసుకున్నానని చెప్పిందంట. దేవునికి చప్పట్లు కూడా దేవుడు నామని మహిమపడతాం. ఎలా ప్రేమిస్తావు? పరవయుడైనా ఉండొచ్చు, ఏ జాతికి సంబంధించిన వ్యక్తి అయినా సరే, క్రీస్తు ప్రేమ నీలో ఉంటే ప్రేమించగలుగుతావు. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవుని దూతలు చెబుతున్న మాట, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద ఏం కలుగుతుందంట? ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే యేసునందు విశ్వాసం ఉంచితే చాలు. అయ్యా నువ్వు మా సమాధానం కొరకు వచ్చావంట, నువ్వు మా పాపాల కోసం సిలువలో ప్రాణం పెట్టావంట, నేను నమ్ముకుంటే మోక్షానికి వెళ్తామంట, నువ్వు నమ్ముకుంటే మాకు నెమ్మదినిస్తావంట, నీవు మా పాపాలకు శాంతికరమై ఉన్నావంట, నీవు పరిశుద్ధుడు, పాపం లేనివాడు, మా పాపాల కోసం చనిపోయావు, నీ యందు విశ్వాసం ఉంచితే మాకు సమాధానం ఉంటుందంట, నీవు లేకుండా సమాధానం ఉండదంట. కాబట్టి నీకు మా హృదయంలో స్థానం ఇస్తామయ్యా, నిన్ను పూజిస్తామయ్యా, నిన్ను ఆరాధిస్తామయ్యా అంటే ఈ క్రిస్మస్, ఈ సమాధానం మీ అందరికీ కలుగుతుంది. అలాంటి మంచి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక.